యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు day4. ఈరోజు చెన్నైలో ఉన్నాను ప్రజెంట్. నిన్న మహాబలిపురం మొత్తం కవర్ చేశామండి. మహాబలిపురంలో బస్సు ఎక్కి చెన్నై సిటీలో రూమ్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఈవినింగ్ మేము అక్కడ బస్సు ఎక్కేటప్పటికే ఈవినింగ్ 6 అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 4 hours పైన టైం పట్టింది, 20 kilometers. ఏంటంటే ఎలక్షన్ టైం కదా, ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతూ ట్రాఫిక్ డివైడ్ చేసి ఇప్పుడు ఒక 10 kilometers వాడు మహాబలిపురం రోడ్. ఇది ఎగటూర్ ఏరియా. ఈ ఏరియా ఏంటంటే మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. అది కాక మన తెలుగు వాళ్ళే అందరూ, ఏరియాలో ఉండే ఎంప్లాయీస్ కానీ అందరూ. అది కాక మనకు తెలిసిన వాళ్ళే హాస్టల్ ఉంటే డే హాస్టల్ ఇక్కడ తీసుకున్నాము. అంటే మాకు తెలిసిన వాళ్ళే అని చెప్పేసి ఎక్కడ ఉంటారు ఏంటి అని కాల్ చేసి నేను వెళ్ళే రూట్లోనే అన్నది. సరే నాకు దగ్గరే కదా అని చెప్పి నేను తీసుకున్నాను. అదే ఇంగ్లీష్ అంతా కలిపి 400 to 450 ఛార్జ్ చేశారండి. టేస్ట్ అయితే బాగా ఉంటుంది. ఫుడ్ టేస్ట్ యావరేజ్, అంటే మన హాస్టల్స్లో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు ఏమైనా తెలిసింది కదా. నెక్స్ట్ వచ్చేసి నేను ఉండే ఏరియాకి బయట రోడ్డు మీద ఏముంటుంది, మా హాస్టల్ ఎలా ఉంటుంది అని, హాస్టల్ ఎలా ఉంటుందని కాదు, ఓకే నేను ఉండే ఏరియా ఎలా ఉంది, ఈ రోడ్డు ఎలా ఉంటుంది, ఎక్కడితే ఏమొస్తుంది ఎక్కడితే ఏమొస్తుంది అని నేను చెప్పాను. ఇప్పుడు నేను బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాను. బీచ్ చోళింగల్లు బీచ్. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అండి, 5 o'clock. యాక్చువల్గా నేను మార్నింగ్ నుంచే ఈరోజు ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల ట్రాఫిక్ అది ఇది కొంచెం హడావుడిగా ఉంది చెన్నై అంటే ఈరోజు ఈ టైంలో. సో దానివల్ల నేను వేరే కవర్ చేద్దాం అనుకున్నా కూడా ఆపేశాను. ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైం కాబట్టి బీచ్కి వెళ్ళి బీచ్ ఒకటి కుదిరితే 1-2 మార్క్స్ కవర్ చేసి, అంటే నేను నా ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. మీరు ఎలా వస్తారు ఏంటి అనేది మీకు పాసిబిలిటీ ఉంటే, ఇంట్రెస్ట్ ఉండి మీరు ఎలా వచ్చిన ప్లేసెస్కి వెళ్ళచ్చు. ఏంటంటే గూగుల్ మ్యాప్స్ నావిగేషన్స్ యూజ్ చేసుకుంటే మీకు చూడాలనుకుంటున్నాను. కాకపోతే వచ్చినందుకు మెరీనా బీచ్ అనేది నేను ఇక్కడ ఫేమస్ చెన్నైలో. దాన్ని మిస్ అవుతున్నాను అనుకుంటున్నాను. వీలైనంత వరకు నైట్ ఒక బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నైట్ బ్లాగ్లో మళ్ళీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. స్టే ట్యూన్ గైస్ అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కనుక పాండిచేరి day 1, day 2, day 3 వీడియోస్ చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. వెంటనే లేకపోతే చూస్తున్నారు కదా, ఎగటూర్ మెరీనా మాల్. మూవీస్ వచ్చేసి ఐనాక్స్ సినిమాస్ అండి. చెన్నై ఫేమస్ మాల్స్లో ఇది ఒకటి, వన్ ఆఫ్ ది బెస్ట్ మాల్. రేటింగ్స్ కూడా ఆన్లైన్లో బాగానే ఉన్నాయి. ఇది ఈ రోడ్డు, దానికి మాల్కి ఆపోజిట్ రోడ్లోనే అండి. నేను హాస్టల్ తీసుకుని రోడ్డు లోపలికి వెళ్తే రైట్ సైడ్ వాకబుల్ డిస్టెన్స్ అండి మన హాస్టల్ కింద మాల్కి. అండ్ మనం లెఫ్ట్కి వెళ్తే జస్ట్ ఒక 1/2 kilometer దూరంలో నోవోటల్ రోడ్ ఉంది. ఇది OMR రోడ్ అండి, ఓల్డ్ మహాబలిపురం రోడ్. రైట్ సైడ్కి వెళ్తే చెన్నై సిటీలోకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చోళింగల్లు బీచ్ వచ్చేసి జస్ట్ 10 kilometers. ఆ బీచ్ కూడా బాగుంటుంది. కాకపోతే మన సిటీలో ఉండే బీచెస్ కన్నా ఈ బీచెస్, ఇది సిటీ అవుట్స్కట్స్ యాక్చువల్గా, కానీ స్పెషల్గా ఎంత డెవలప్ ఏరియాలో ఉంటుంది. ఏంటంటే ఇది కూడా ఓకే, మన సిటీలో ఉంటే ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. నేనైతే దీనికే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. ట్రాఫిక్ చూసా కదండి, నార్మల్ డేస్లో ఎలా ఉంటుందో, మరి ఎలక్షన్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటుందో నాకు ఐడియా లేదు. సిటీ లోపల కన్నా అవుట్కట్స్లోనే బెస్ట్. అవుట్కట్స్లో 1 day స్టే చేసుకోండి. అంటే బీచెస్ అన్నీ ఒకేలా ఉంటున్నాయి. మెరీనా బీచ్ కానీ ఏదైనా కొంచెం చూడడానికి మన ఏపీ బీచెస్ లాగే ఉన్నాయి. స్పెషల్గా బెస్ట్ క్లియర్ వాటర్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్స్ ఎక్కువ అండి. టెంపుల్స్ అవన్నీ కవర్ చేసే అంత అయితే నాకు లేదు. నేను నా వరకు నేను కవర్ చేసే వాటి వరకు అయితే చూపిస్తున్నాను. గాయ్స్, మనం 6 kilometers OMR రూట్ అండి వెనక నుంచి వచ్చేది. ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్తే చెన్నై సిటీలోకి వెళ్తుంది. ఇక్కడ ఈ సర్కిల్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఇది చోళింగల్లు సర్కిల్ అండి. రైట్ సైడ్కి వెళ్తే బీచ్, ఒక 3 kilometers రోడ్డు, ఈసీఆర్ రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఆ రోడ్డు వీడియోలో కంటిన్యూగా చూపిస్తూనే ఉంటాను బ్లాగ్లో. తామరం ఇటు ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే తామరం అండి ఈ రోడ్డు. రైట్కి వెళ్తే గాయస్, మాకు అక్కడ యూటర్న్ చేయడం, రైట్కి టర్న్ చేయడం కుదరలేదు. ఎదురుగా వచ్చాం అదే రూట్లో యూటర్న్ చేసుకున్నామని. వచ్చే రూట్లో వివాహ హోటల్ ఒకటి లెఫ్ట్లో ఉంది. ఎసెన్షియల్ ఆఫీసర్ కూడా ఉందండి. ఆఫీసు సాఫ్ట్వేర్ ఆఫీసర్, ఎసెన్షియల్ సాఫ్ట్వేర్ ఆఫీస్ కూడా ఇక్కడ ఉందండి. ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్ దగ్గర రైట్ టర్న్ తీసుకుంటాం మేము. ఇక్కడ యూటర్న్ తీసుకుంటే ఇది మళ్ళీ OMR రూట్ అండి బ్యాక్కి. నోవోటల్ అండి, ఇది ఇంకో బ్రాంచ్. ఎదురు మళ్ళీ యూటర్న్ తీసుకుంటాం.
ఈసీఆర్ బీచ్ ఇదే అండి. బీచ్ బాగానే ఉంది. ఈవినింగ్ 6 o'clock టైం. పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. బీచ్ కూడా తిరగడానికి బాగానే ఉంది. ఈవినింగ్ టైంలో వేవ్స్ కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి. జస్ట్ ఒక 20 minutes బైక్ రైడ్. అంటే మా తెలిసిన వాళ్ళే కాబట్టి బైక్ అడుగుతూనే ఇచ్చారు. వాళ్ళతో ఆటో కనుక అట్లా మన మెరీనా మాల్ దగ్గర నుంచి 40 rupees. జస్ట్ ఈసీఆర్ రోడ్ నుంచి ఒక 500 meters 700 meters వాక్ చేసి బీచ్ వచ్చేస్తుంది. లేదు ఏమంటే 3-4 members ఉన్నాం, నడవడం కూడా ఎందుకు అనుకుంటే ఏం లేదు, ఒక 120 rupees ఇస్తే 4 members వచ్చేయచ్చు. లేదంటే 150 rupees, ఒక 10 rupees. ఇందాక చెప్పాను కదా, ఇంటికి వెళ్ళి రిఫ్రెష్ అయిపోయి ఫ్రెష్గా 10 o'clock బయటకు వచ్చామండి. రూమ్ బయటికి లైట్గా ఫుడ్ చేసి రెస్టారెంట్ డే 5 కూడా చెన్నైలో ఉంది, కవర్ చేద్దాం అనుకున్నాం. కానీ రేపు పోలింగ్ కాబట్టి ఇంకా అంత కవర్ చేయడానికి కుదరదు. కాబట్టి ఈరోజు నైట్ నేను చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో, నైట్ రైడ్ ప్లాన్ చేస్తాను. చూడాల్సింది ఏంటంటే ఈ చర్చ్ ఒకటి, జస్ట్ మెరీనా బీచ్ ఒకటి. ఈ చర్చ్ కూడా మెరీనా బీచ్ దగ్గరలోనే ఉందండి. బీచ్ జస్ట్ ఒక 1/2 kilometer దూరంలో ఉంది. మేము ఏంటంటే బైక్ ఉంది కాబట్టి ఒక 1/2 hour టైంలో వచ్చేసాం. 26 kilometers మా రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి. అసలు ట్రాఫిక్ అనేది లేదండి, ఈరోజు అయితే లేదు. నిన్న బేగత్తమైన ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అండి. ఎలక్షన్ కోడ్ ఉంది 144 సెక్షన్. సో మేము ఎక్కువగా రోడ్డు మీద కనిపించినా కానీ ఎవరైనా పోలీస్ వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చెప్పచ్చు. ఈ చర్చ్ నేమ్ వచ్చేసి సెయింట్ బేసిలికా చర్చ్ అండి. ఫేమస్ చర్చ్ ఇట్లా చెన్నైలో, అది వన్ ఆఫ్ ది ఫేమస్ చర్చ్. నెక్స్ట్ మెరీనా బీచ్కి వెళ్ళి బీచ్ వ్యూ చూపిస్తాను నైట్ టైం. నాకు తెలిసి అందరూ డే టైంలో చూసుంటారు. నైట్ టైంలో ఎలా ఉంటుందో నా వరకు నేను చూపిస్తానండి, అంటే నా బ్లాగ్ నుంచి. గాయ్స్, ఇప్పుడే బీచ్ రోడ్కి వచ్చాను. ఇదే మెరీనా బీచ్. నైట్ టైం బాగుంది. కాకపోతే ఏంటంటే పోలీసులు వచ్చేసి ఇక్కడ చాలామందిని పంపించేశారు, ఉండొద్దు అని చెప్పేసి. అదేంటి అటు చివర ఒక జీపు, అక్కడ 2 జీపులు పెట్టించారు. బీచ్లో ఉండి వాళ్ళందరినీ పంపించేసి ఇటు చివర కూడా వెనక బ్యాక్గ్రౌండ్ అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది అనుకుంటా మీకు, అదే లైట్ హౌస్ అండి. అక్కడ 2 జీపులు పెట్టేసి బీచ్లో ఎవరిని ఉండకుండా పంపించేస్తా ఉన్నారు. అయినా సరే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కుదిరితే బీచ్ లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తాను. పెద్ద బీచ్ కదా, 1 kilometer ఉంటుంది. నడవాలంటే ఒక 10 minutes 15 minutes టైం పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే 15 minutes పడుతుంది, 1/2 hour టైం. ఈలోపు బైక్ నుంచి తర్వాత తీసుకెళ్తారో తెలియదు. వీలైతే వెళ్ళి లోపలికి వెళ్ళి అది కూడా చూపిస్తానండి.
మొత్తానికి మెరీనా బీచ్ని చూడాలనుకున్నా నైట్ టైం నాకైతే చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఇది సమ్మర్ కాబట్టి డే టైంలో వచ్చింటే బాగా ఈ ఇసుకలో నడిచేటప్పుడు గౌట్ వెళ్ళిపోయింది. నైట్ టైం కొంచెం కూల్ క్లైమేట్, ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఓపెన్గా ఉంది. అదే పబ్లిక్ ఉన్న టైంలో రావాలంటే కరోనా పాండమిక్లో కొంచెం డేంజర్స్ కూడా ఉంటుంది. ఈ బీచ్లో చాలామంది పబ్లిక్ ఎక్కువ ఉంటారు, డే టైంలో చూడాలి తట్టుకోలేదు. బీచ్ కూడా చాలా అంటే చాలా పెద్దది. ఇండియాలో బిగ్గెస్ట్ బీచ్ ఏదంటే మన మెరీనా బీచ్ అండి, తమిళనాడు చెన్నై మెరీనా బీచ్. ఇండియాలోనే పెద్ద బీచ్. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. లేకపోతే క్లీన్నెస్ అనేది లేదండి. బీచ్ క్లీన్ అనేది మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అండి పెద్ద బీచ్ని. చాలా కష్టపడి ఇక్కడికి వచ్చాం ఈ టైంలో 144 సెకండ్. ఏంటంటే మెయిన్ హిందీలో మాట్లాడాలన్నా ఇలా హిందీ రావట్లేదు, మాకేమో తమిళ్ రాదు, అసలు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదండి. మార్నింగ్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో మేనేజ్ చేసుకుని వచ్చాం. 26 కిలోమీటర్స్ రావడానికి కూడా గూగుల్ నావిగేషన్ యూజ్ చేసుకుని వచ్చామండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఆ ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఏమైనా ఇంప్రూవ్ చేయాల్సినవి నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్లో సజెషన్స్ ఇవ్వండి, నేను తప్పకుండా చదువుతాను, అవి కూడా చేస్తానండి. మీరు ఏమైనా సజెషన్ ఇస్తే వాటిని ఫాలో అయ్యి అప్డేట్ చేసుకుంటాను, మారడానికి ట్రై చేస్తానండి. ఇంకా బెస్ట్ అవుట్పుట్ అండ్ వాయిస్ కానీ మొత్తం అంతా ఇస్తూ ఉంటాను.